తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి 2వ స్థానంలో గురుడు, జన్మస్థానమందు రాహు, 7వ స్థానంలో కేతు, వ్యయస్థానమందు ఏలినాటి శని కుజుడితో కలిసి సంచరించడం వల్ల అనేక విధములైనటువంటి అడ్డంకులు, అలాగే అనేక రకాల సవాళ్లను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలగవు. ధన నష్టం జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగాను కొంత అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఔషధ సేవ చేయడం ద్వారా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొందరలోనే అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. తర్వాత ఈ మీనరాశి వారికి విద్యార్థులకు ముఖ్యంగా బాగా కష్టపడి చదివినప్పటికి కూడా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువగా శ్రద్ధ పెడితే మాత్రం మంచి ఫలితాలు సాధించి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకుల్ని పొందే అవకాశం విద్యార్థులకి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ ఏప్రిల్ నెలలో కొంత అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శ్రమకి తగినటువంటి ఫలితం దక్కుతుంది. రాజకీయ నాయకులకి కొంత అనుకూలంగానే ఉంటుంది. ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతారు. ధనం చాలా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కళాకారులకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. విజయ అవకాశాలు బాగా కలిగే అవకాశం ఉంది. ఆదాయం కొంతవరకు బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇది మంచి కాలమనే చెప్పాలి. ముఖ్యంగా మందులు, ఇనుము, సిమెంటు, కిరాణా వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంటుంది. బియ్యం వ్యాపారంలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం అయ్యి కొంతమేరకు బాగుండే అవకాశం ఉంటుంది. తర్వాత స్త్రీలకి కుటుంబంలోనూ బంధువుల్లోనూ చాలా గౌరవం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, యోగ్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మొత్తం మీద ఈ మీనరాశి వారికి, స్త్రీ పురుషులందరికీ ఏప్రిల్ నెలలో ఆరోగ్యం, ఆదాయం, కుటుంబ సమస్యలు కొంతమేరకు ఉన్నప్పటికీ కూడా చాలా యోగదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. ఉత్సాహమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పూర్వభాద్ర 4వ పాదం వారు సంఘంలోని, కుటుంబంలోని మంచి గౌరవాన్ని పొందుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రేవతి నక్షత్రం వారు కొంత అసహనానికి గురైనప్పటికీ స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి తద్వారా శుభ ఫలితాలని సాధిస్తారు. ఈ మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, నువ్వులు, నల్లని వస్త్రం, మినుగులు, నేరిన వస్త్రం, ఉలవలు, చిత్రవస్త్రం దానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవి ఏప్రిల్ నెలలో
మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విశేషాలు కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.